తెలంగాణ రాష్ట్రం కోసం ఇది సిద్దిపేట ఖమ్మం జైలు తర్వాత నిమ్స్కి తీసుకొచ్చారు. నన్ను ఎన్ని రోజులు అనుకున్నావు నిరాహార దీక్ష తిండి తినకుండా 32 రోజులు లేదు చాలా రోజులు అనుకోము అంతా అంటే ఒకటంటే ఒక రోజా లేదు చాలా రోజులు కేసీఆర్ 24 గంటలు అంటే కొన్ని రోజులైతే ఉన్నాడు కదా. కేసీఆర్ గారు 4 రోజులు 5 రోజులు 10 రోజులు అన్నం లేకుండా ఉండగలుగుతాడు. అట్లంటే అది సాధ్యమా? మాకే కాదు ఇంత వయసులో మనతోటే కాదు. అంటే వాదము అట్లా తెలంగాణ వాదము తెలంగాణ ప్రజలు ఎట్లా దీక్ష చేసినా తినుకుంటే దీక్ష చేసినా యాక్సెప్ట్ చేసిన రోజులు అవన్నీ. ఎందుకంటే కారణం ఏంటంటే బలమైన కారణం ఏంది రాష్ట్ర విభజన జరగాలని. అట్లా మా కాంగ్రెస్ లీడర్ మొత్తం ఆడనే ఉన్నారు. మా జానారెడ్డి గారికి స్టార్ట్ చేస్తే ఎంటైర్ కాంగ్రెస్ అంతా ఆడనే ఉన్నది. లేవకో కేసీఆర్ లేవకో ఎందుకంటే వాళ్ళకంటే ముఖ్యం మా వాళ్ళకి ఎక్కువ ఉండే కదా. రాష్ట్రం తీసుకురావాలి తావాలి తావాలి అని కాంగ్రెస్ లేదే కదా. ఆయన దీక్ష మొత్తం కాంగ్రెస్ డిజైనే. కాకపోతే జాక్పాట్ కేసీఆర్ కొట్టుకున్నాడు మా వాళ్ళు కొట్టలేకపోయారు 2014లో. కానీ సరే ఏదైనా కానీ రాష్ట్రం కావాలనుకున్నారు వచ్చింది. ఏమవుతుంది ఏంది ఈ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు దగ్గర దగ్గర కేసీఆర్ పుణ్యమని 7 లక్షల కోట్ల అప్పు అయితే చేసారు. అదొకటి మనకు అదొక రికార్డ్. రాష్ట్ర విభజన తర్వాత 7 లక్షల కోట్ల అప్పు చేసి చరిత్ర నిలబడ్డ ఇక తెలంగాణ ప్రజలు ఆ కుటుంబము అందరూ ఆలోచన చేసుకోవాలి. ఇక అసలు నాకు విచిత్రం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మనకైతే 76 77 79 మనకి ఇండిపెండెన్స్ వచ్చి మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది కదా. అంటే 10 ఏళ్ళు తీస్తే ఎంత రాష్ట్రం వచ్చిన తర్వాత 69 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 69 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం యొక్క అప్పు 65,000 కోట్లు.